ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఆదివారం కూడా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా వృత్తి, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబపరంగా ఏ విధంగా ఉంటుంది, ఏ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి తదితర అంశాలు మాట్లాడుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈనాటి ఆదివారం నాటి ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం యొక్క విషయాల గురించి తెలుసుకుని, అదేవిధంగా నవగ్రహ సంచారాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేసి దాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు తెలుసుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 28వ తారీఖు జూన్ నెల 2026 సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠమాసం, తిథి శుద్ధ చతుర్దశి రాత్రి 2 గంటల 24 నిమిషాల వరకు, తదుపరి పౌర్ణమి. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 1 గంట 16 నిమిషాల వరకు, తదుపరి మూల. ఇవాళ వర్జం లేదు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 48 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాల వరకు, రాహుకాలం సాయంకాలం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు, యమగండం పగలు 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఈరోజు శుభ సమయాలు ఏమి కూడా లేవని చెప్పవచ్చు. ఇక ఈ వారం విశిష్ట రోజుల విషయానికి వస్తే 29వ తారీఖు సోమవారం మహాజ్యేష్ఠి, అంటే జ్యేష్ఠ పౌర్ణమి. దీన్ని మనం ఏరువాక పౌర్ణమిగా కూడా వ్యవహరిస్తాము అని చెప్పవచ్చు. ప్రతి నెల వచ్చే పౌర్ణమి తిథి యొక్క విశిష్టత మనకు తెలుసు. ఆ పౌర్ణమి తిథి యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. కాకపోతే జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని మహాజ్యేష్ఠిగా జ్యోతిష్శాస్త్రరీత్యా మన మహర్షులు మనకు దీన్ని వ్యవహరించారు అని చెప్పవచ్చు. అదేవిధంగా దీన్ని ఏరువాక పౌర్ణమిగా కూడా వ్యవహరిస్తారు. అంటే ఏరువాక పౌర్ణమి అంటే ఏంటంటే, ముఖ్యంగా వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజు వారు వ్యవసాయం కోసం ఎద్దులను ఉపయోగిస్తారు కదండి. ఆ ఎద్దులు అన్నిటిని కూడా శుభ్రంగా కడిగి చక్కగా వాటికి అలంకరిస్తారు. అదేవిధంగా ఎక్కడైతే ఈ ఎద్దులను అంటే కట్టేస్తుంటాం కదా, ప్లేస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి దాన్ని కూడా శుభ్రం చేసి పూజించే సంప్రదాయం ఉంది. అంటే దాదాపుగా చెప్పంటే వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి ఇక వ్యవసాయదారులు వ్యవసాయాన్ని ప్రారంభం చేసేటువంటి సమయం కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఈ ఏరువాక పౌర్ణమి రోజు వ్యవసాయదారులు ఎద్దులను, అదేవిధంగా పశువుల పాక అంటాం కదండి, ఎక్కడైతే ఈ పశువులను కట్టారో ఆ స్థలం ఏదైతే ఉందో అక్కడ ప్రత్యేకంగా పూజించి సంప్రదాయం అనాదిగా మనకు పెద్దలు అందించారు. కాబట్టి వ్యవసాయదారులు మన ప్రేక్షకులు తప్పకుండా కూడా ఎద్దులను, అదేవిధంగా ఎద్దులు కట్టేసే స్థలం ఏదైతే ఉందో దాన్ని పూజించే ప్రయత్నం చేయడం అందరికీ మంచిదని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు మన మీద చంద్రుడి యొక్క ప్రభావం బాగా అధికంగా ఉంటుందండి. ముఖ్యంగా జాతకంలో చంద్రగ్రహ దోషం ఎవరికైతే బాగా అధికంగా ఉండి ముఖ్యంగా మానసిక సమస్యలతో బాగా బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, సమయానికి డబ్బు చేతికి అందక చేసిన రుణాలు తీర్చలేక ఇబ్బంది పడతారో అటువంటి వారు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా ఈరోజు పఠించడం మంచిది. ఎందుకంటే పౌర్ణమి తిథి మరియు సోమవారం కూడా వచ్చింది కాబట్టి. అదేవిధంగా న్యూమరాలజీ ప్రకారం 29వ తారీఖు అంటే 2+9 కూడితే 11 అవుతుంది. 1+1 కూడితే 2 అవుతుందండి. అంటే మొత్తం మీద న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నా లేదా ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నా చంద్రుడి యొక్క ప్రభావం ఈరోజు కొంచెం మనందరి మీద కూడా బాగా అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చంద్రగ్రహ దోష నివారణ కోసం పూజలు చేయడం, ఏరువాక పౌర్ణమి రోజు చేసే దాన ధర్మాల యొక్క విశిష్టత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏమాత్రం అవకాశం ఉన్న పేదవారికి యథాశక్తిగా దానం చేయడం కూడా మంచిది అని చెప్పవచ్చు. ఇక 3వ తారీఖు శుక్రవారం సంకటహర చతుర్థి. ఆ రోజు ప్రత్యేకంగా కూడా గణపతి యొక్క ఆరాధన చేయడం, స్వామివారికి అభిషేకం, అదేవిధంగా గణపతి స్వామివారికి హోమం చేస్తుంటారండి. ఈ విధంగా చేయించుకుంటే కూడా చేస్తున్న కార్యక్రమాల్లో విఘ్నాలు, ఆటంకాలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు గ్రహ సంచారాన్ని ఒకసారి మనం పరిశీలించేద్దాం. ముఖ్యంగా జూన్ 28వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు మధ్య ఉన్న గ్రహ సంచారం ఒకసారి పరిశీలన చేస్తే ఈ వారం వృషభ రాశిలో కుజుడు, మిథునంలో రవి, కర్కాటకంలో బుధ, గురు, శుక్రులు, జూలై 4వ తారీఖు నుంచి సింహరాశిలో శుక్రగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. అదేవిధంగా సింహంలో కేతుగ్రహ సంచారం కొనసాగుతుంది. కుంభంలో రాహువు, మీనంలో శని సంచరిస్తారు. అలాగే వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనరాశుల్లో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి గోచార గ్రహరీత్యా ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాలు, వారు పాటించాల్సిన పరిహారాలు వివరంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి.
మేషరాశి వారు ఈ వారం ఉన్నంతలో సుఖ సంతోషాలతో గడిపే ప్రయత్నం చేస్తారు. వీరి యొక్క అభిప్రాయాలు, ఆలోచనలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. సోదరులు వీరికి కొద్దిగా సహకారాన్ని కూడా ఈ వారం అందిస్తారు. కొంతమంది వ్యక్తులు వీరితో స్నేహం చేయాలి అన్న ఆసక్తి కూడా చూపుతారు. ఇక తల్లి లేక తండ్రి తరఫు నుంచి ఏదైనా రావాల్సినటువంటి డబ్బు కానీ, ఆస్తి కానీ ఉంటే చేతికందే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా మేషరాశి వారికి ఈ వారం బాగా పెరుగుతాయి అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం చక్కగా కూడా ఈ వారం చేతికంతుంది. దీనివల్ల ముఖ్యంగా వీరి యొక్క కోరికలు, అవసరాలన్నీ కూడా తీరుతాయని చెప్పొచ్చు. గత కొంతకాలంగా వేధిస్తున్న కొన్ని రుణ బాధల నుంచి కూడా వీరికి విముక్తి కూడా లభిస్తుంది. పొదుపు చేద్దాం అన్న ఆలోచనలు కూడా బాగా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. కుటుంబరంగా చూస్తే ఇంటిలో శుభకార్యాలతో హడావిడిగా గడుపుతారు. సోదరుల నుంచి కొంతవరకు సహాయ సహకారం కూడా అందుకుంటారు. పెద్దల ఆరోగ్యంపై గత కొంతకాలంగా ఉన్న ఆందోళన క్రమేపీ కూడా తొలగుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే గత కొంతకాలంగా పడుతున్న అనారోగ్య సమస్యలు తీరే అవకాశం ఉంది. దీనివల్ల ఉల్లాసంగా, ఉత్సాహంగా కూడా ఈ రాశి వారు గడుపుతారు. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలు ఎవరైతే చేద్దాం అని చెప్పి అనుకుంటూ అక్కడ కూడా ఆటంకాలు ఎదుర్కొన్నారో అటువంటి వారికి ఈ స్థిరాస్తి క్రయ విక్రయాలు కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. ఇక వాహనం కొనాలి అని చెప్పి అనుకున్న వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. వ్యాపారస్తులు తమ సంస్థలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, మంచి లాభాలు ఏ విధంగా సంపాదించాలి అన్న వైపుగా ఈ వారం ఆలోచనలు చేస్తారు. పెట్టుబడులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం వ్యాపారస్తులు గడుస్తుంది. ఉద్యోగస్తులు ప్రధానంగా కూడా ఏవైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తారో అటువంటి వారి కోరిక కొలిక్కి వస్తుంది. చేస్తున్న ఉద్యోగ జీవితంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు దొరికే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. వైద్య, క్రీడ, రాజకీయవేత్తలు తమ నైపుణ్యంతో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. టెక్నికల్ రంగం వారి యొక్క పట్టుదల ఫలిస్తుంది అని చెప్పొచ్చు. మహిళలేమో శుభవార్తలు అందుకుంటారు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారు ఆశ్చర్యకరంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉల్లాసంగా, విలాసవంతంగా జీవితాన్ని గడపాలి అన్నటువంటి కోరిక ఈ వారం వీరికి బాగా అధికమవుతుంది. హఠాత్తుగా కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ వారం మీరు తీసుకుంటారు. ఇక ఎవరైతే ఉద్యోగాల కోసం గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి వేచి చూస్తున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం కూడా చాలా మంచిది. పరిచయాలు కూడా ఈ వారం ఈ రాశి వారికి బాగా పెరుగుతాయి. విద్యార్థులు కూడా తమ ప్రతిభా పాఠవాలను నిరూపించుకుంటారు. ఇక ఇంతకాలానికి ఈ రాశి వారి యొక్క సత్తా నిరూపించుకునే సమయం వచ్చింది అని ఒక్క మాటలో చెప్పవచ్చు. ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ధైర్యంగా, ఉత్సాహంగా అడుగు ముందుకు వేయడం వీరికి చాలా మంచిది. కుటుంబరంగా వస్తే సోదరులు, స్నేహితులు వీరికి అప్పగించినటువంటి బాధ్యతలను సమయానికి పూర్తి చేస్తారు. వివాహాది వేడుకలు లాంటి వాటికి సిద్ధం చేస్తారు. సంతానపరంగా నెలకొన్న సమస్యలు కూడా తీరుతాయి. దీనివల్ల కూడా ఈ రాశి వారు ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం అప్పుడప్పుడు ఆరోగ్యం కాస్త ఇబ్బంది కలిగించినా కాస్త ఉపశమనం కూడా వెంటనే లభిస్తుంది. ఇక ఎవరైతే స్థిరాస్తి కొందాం అని చెప్పి అనుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారి కోరిక కొలిక్కి వస్తుంది. వాహనం కొనాలి, ఖరీదైన ఆభరణాలు కొనాలి అని చెప్పి అనుకున్న వారి కోరిక కూడా నెరవేరుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాలు మంచి లాభాల బాటలో పయనిస్తాయి. ఊహించినటువంటి అభివృద్ధి ఈ వారం వ్యాపారస్తులకు కనిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఈ రాశి ప్రయత్నం చేస్తారో వారి కోరిక నెరవేరుతుంది. పని భారం కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. కళ, పారిశ్రామిక, రాజకీయ రంగాల వారు ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా గడుపుతారు. టెక్నికల్ రంగం వారికి విశేషంగా ఈ వారం కలిసి వస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వీరికి లభిస్తాయి అని చెప్పవచ్చు. మహిళలకు స్థిరాస్తి క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే హయగ్రీవ స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగుతాయి. సేవా కార్యక్రమాల్లో తమ వంతు పాత్రను ఈ వారం మీరు నిర్వహిస్తారు. విద్యార్థులు కూడా అనుకున్న ఫలితాలు రావడం వల్ల సంతోషంగా గడుపుతారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. సమాజంలో ఒక ప్రత్యేకతను తమకంటూ నిలుపుకుంటారు.
అందరికీ తలలో నాలుకలా మసలుకుంటారు. పెద్దన్నగా వ్యవహరించి 10 మందికి సలహాలు ఇస్తారని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది. అవసరాలు కూడా తీరుతాయని చెప్పవచ్చు. ఈ వారం లభించేటువంటి డబ్బుని కొద్దిగా పొదుపు పథకాల్లో కూడా పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తారు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులందరితో కూడా ఈ వారం మీరు సంతోషంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు బాగా కూడా పెరుగుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క వివాహ విషయంలో నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రాశి వారు దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు అని కూడా చెప్పవచ్చు. సోదర వర్గం వారితో వివాదాలు ఏమన్నా ఉంటే కూడా సర్దుబాటు చేసుకుంటారు. ఆరోగ్యం బాగా కూడా ఈ రాశి వారికి కుదుటపడుతుంది. పూర్తి స్వస్థత కూడా చేకూరుతుంది. నిత్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇక స్థిరాస్తి విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన ఏదైతే ఉందో అది కూడా తొలగిపోతుంది. నూతన ఒప్పందాలకు కూడా సిద్ధపడతారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న మేర మంచి లాభాలు సంపాదిస్తారు. అదేవిధంగా కొంతమంది వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు కూడా ప్రారంభం చేస్తారు. ఉద్యోగస్తులు తమ బాధ్యతలను నేర్పుగా సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేస్తారు. క్రీడా, రాజకీయ, కళారంగం వారికి గతంలో చేజరిన అవకాశాలు తిరిగి దక్కే అవకాశం ఉంది. టెక్నికల్ రంగం వారు పట్టుదలతో పనిచేసి తమ టార్గెట్ ఏదైతే ఉందో అనుకున్న సమయానికి దాన్ని పూర్తి చేస్తారని చెప్పొచ్చు. ఇక ఈ వారం మిథున రాశి మహిళలు సంతోషకరమైన వార్తలు అధికంగా వింటారని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. గోచార గ్రహ సంచారరీత్యా ఈ వారం కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్నాటి స్నేహితులతో ఈ వారం ఈ రాశి వారు సంతోషంగా గడుపుతారు. అందరిలో కూడా ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఈ రాశి వారికి అనుకోకుండా లభిస్తుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయగలిగే శక్తి సామర్థ్యాలు కూడా ఈ వారం వీరికి ప్రాప్తిస్తాయి అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికంతుంది. మొండి బాకీలు కూడా చాలా వరకు చేతికంతాయి. అదేవిధంగా అనుకోకుండా పెద్ద మొత్తంలో రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే చేతికందే అవకాశం కూడా అధికంగా ఉంది. కుటుంబానికి వస్తే భార్యాభర్తలు, సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. చిన్న చిన్న మనస్పర్ధ లాంటివి ఏదైనా ఉంటే సమసిపోయే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలపై కుటుంబ సభ్యులతో కూడా ఈ వారం ఈ రాశి వారు చర్చిస్తారు. ఇక తమ మనసులో ఉన్న ఆలోచనలు అందరితో కూడా పంచుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం బాగా కూడా ఈ రాశి వారికి ఈ వారం మెరుగుపడుతుంది. దీనివల్ల కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాల్లో కూడా కొంత కదలికలు ప్రారంభమవుతాయి. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు చేతికంతాయి. బ్యాంకు రుణాల కోసం ఎవరైతే ఈ రాశి వ్యాపారస్తులు ప్రయత్నం చేస్తున్నారో అవి కూడా వీరికి చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే సుదీర్ఘకాలంగా నెలకొన్నటువంటి సమస్యలు క్రమేపీ కూడా తీరుతాయి. బాధ్యతలపై రాజీ పడకుండా ఈ వారం ఉద్యోగస్తులు పనిచేస్తారు అని చెప్పవచ్చు. వైద్య, రాజకీయ, కళారంగం వారిని మరిన్ని విజయాలు వరిస్తాయి. టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాలు వేగవంతంగా ముందుకు సాగుతాయి. మహిళలు తమ ఊహలను నిజం చేసుకునే పనిలో నిమగ్నమవుతారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శివారాధన ఎంత ఎక్కువగా చేస్తే ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి అంతా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం పరిచయాలు బాగా కూడా పెరుగుతాయి. ఆసక్తికరమైన సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటాయి. గతంలో దూరమైనటువంటి ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. వీరికి సహాయాన్ని కూడా అందిస్తారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఇక దీక్ష, పట్టుదలతోటి వ్యవహరించి కొన్ని వివాదాలను ఏదో ఒక విధంగా పరిష్కరించుకునే ప్రయత్నం ఎక్కువగా ఈ వారం ఈ రాశి వారు చేస్తారు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే సింహరాశి వారు చేస్తారో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు ఈ వారం చేతికంతుంది. ఖర్చులు ఎంతగా వచ్చినా తట్టుకునే శక్తి కూడా వీరికి లభిస్తుంది. కుటుంబ పరంగా వస్తే సంతోషకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. పెద్దల నుండి ముఖ్యమైనటువంటి కొన్ని సలహాలు కూడా తీసుకుంటారు. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. సోదరవర్గం వారితో సత్సంబంధాలు కూడా ఏర్పడతాయి. వివాహాది వేడుకలకు సన్నాహాలు కూడా చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే కొద్దిపాటి రుగ్మతలు బాధించే అవకాశం ఉంది. ఇక స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు కూడా ఈ వారం ఈ రాశి వారు చేసుకుంటారు. అదేవిధంగా దీనికి సంబంధించి కొద్దిగా అడ్వాన్సులు కూడా చెల్లించే ప్రయత్నం చేస్తారు. వాహనాలు కొనాలి, ఆభరణాలు కొనాలి అని చెప్పి అనుకుంటూ ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారి కోరిక కూడా ఈ వారం కొలిక్కి వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార లావాదేవీలు ఈ వారం ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో చక్కటి పురోగతి కూడా ఈ రాశి వరకు ఉంటుంది. అదనపు బాధ్యతలు వచ్చి మీద పడినా ఏమాత్రం కూడా భయపడే ప్రయత్నం చేయరు. ఇక క్రీడ, కళ, పారిశ్రామిక రంగం వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు.
టెక్నికల్ రంగం వారికి నూతన అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలేమో కుటుంబ సభ్యులతో ఈ వారం ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే దక్షిణామూర్తి స్వామి వారి యొక్క ఆరాధన సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కన్యారాశి. గోచార గ్రహ సంచారరీత్యా కన్యారాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. చిరకాల స్వప్నం కూడా నెరవేరుతుంది. గత కొంతకాలం నుంచి వేధిస్తున్న ఒక సమస్య నుంచి ఈ వారం మీరు గట్టెక్కే అవకాశం ఉంది. ఆర్థిక విషయానికి వస్తే ఆర్థిక పరంగా ఈ వారం వీరికి సంతృప్తికరంగానే గడుస్తుంది. రుణ బాధలు కూడా తీరుతాయి. ఇతరులకు ఇచ్చినటువంటి ఆర్థిక పరమైనటువంటి హామీలను నిలుపుకుంటారు అని చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులందరితో కూడా ఈ వారం మీరు సంతోషంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య మరింత సఖ్యత కూడా నెలకొంటుంది. ఇద్దరూ కలిసి కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. ముఖ్యంగా శుభకార్యాల నిర్వహణకు సంబంధించి ఇద్దరూ కలిసి ఒక అంగీకారానికి వస్తారని చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక స్థిరాస్తులు కొనాలి అని చెప్పి అనుకున్న వారి కోరిక వస్తుంది. ముఖ్యంగా తండ్రి తరపు వారి నుంచి రావాల్సినటువంటి ఆస్తి ఏదైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే చేతికందే అవకాశం ఉంది. అదేవిధంగా గృహ నిర్మాణాలకు కూడా ఈ వారం ఈ రాశి వారు శ్రీకారం చుడతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే పెట్టుబడులు సమయానికి సమకూరుతాయి. దీనివల్ల వ్యాపార ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. నూతన ప్రణాళికలు కూడా ఈ వారం వ్యాపారస్తులు రూపొందించి మంచి లాభాలు సంపాదించే ప్రయత్నం చేస్తారు. వైద్య, పారిశ్రామిక, కళారంగం వారు మంచి విజయాలు నమోదు చేస్తారు. టెక్నికల్ రంగం వారికి గత కొంతకాలంగా ఉన్న ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతాయి. సంతోషంగా ప్రశాంతంగా గడుపుతారు. వీరు ఉద్యోగ జీవితానికి ఒక భరోసా కూడా లభిస్తుందని చెప్పవచ్చు. మహిళకేమో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇక పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారు వారి యొక్క అంచనాలు తప్పడం వల్ల నిరాశ చెందుతారు. సన్నిధుల నుంచి ఎదురయ్యే సమస్యలు వీరికి ఒక సవాలుగా నిలుస్తాయి. కోపతాపాలు వదిలిపెట్టి సౌమ్యంగా మసులుకోవడం ఈ రాశి వారికి చెప్పదగిన సూచనగా చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు చివరి క్షణంలో ఉద్యోగం చేజారింది అన్న వార్త తెలియడం వల్ల కాస్త ఆందోళన చెందుతారు. పెద్దలు, ప్రముఖులతో ముఖ్య విషయాల గురించి ఈ వారం ఈ రాశి వారు చర్చిస్తారు. ఇక ఆర్థిక పరంగా వస్తే ఆదాయానికి మించిన ఖర్చులు ఈ వారం ఉండడం వల్ల కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. సర్దుబాట్లు చేసుకునేందుకు కూడా ఈ వారం మీరు కింద మీద పడతారు. మరోవైపు రుణ బాధలు కూడా అధికమవుతాయి. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇక సాధ్యమైనంత వరకు కూడా పట్టుదలకు వెళ్లకుండా కాస్త సంయమనం పాటించడం, నిదానంగా వ్యవహరించడం, కాస్త ఆచితూచి మాట్లాడడం ఈ రాశి వారికి ఈ వారం చాలా మంచిది. ఇక వివాహాది శుభకార్యాల నిర్వహణపై కూడా ఈ వారం వీరు తర్జన భర్జన పడతారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం కూడా ఈ వారం ఈ రాశి వారికి చాలా మంచిది. ముఖ్యంగా ఆహారం తీసుకునే విషయంలో అంటే మితిమీరిన ఆహారాన్ని తీసుకోవడం మీరు తగ్గించడం మంచిది అని ఒక్క మాటలో చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి కొనుగోలులో కూడా కాస్త సందిగ్ధత నెలకొంటుంది. ఎటు తేల్చుకోలేక ఇబ్బంది పడతారు. బ్యాంకు రుణాలు కూడా మంజూరవడం ఆలస్యమవుతుంది. వ్యాపారస్తులు ఎంత అప్రమత్తంగా మెలిగితే ఈ వారం అంతా కూడా అంత మంచిది. భాగస్వాములతో లావాదేవీలపై చర్చిస్తారు. ఇక నూతన సంస్థల ప్రారంభం ప్రస్తుతానికి వాయిదా పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ఊహించని మార్పులు జరిగే అవకాశం ఈ వారం కాస్త అధికంగా ఉంది. అదేవిధంగా వీరి మీద పై అధికారులు వచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చేందుకు బాగా కష్టపడాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. క్రీడారంగం, కళారంగం, పారిశ్రామిక రంగం వారికి ఈ వారం అంతా కూడా సామాన్యంగా గడుస్తుంది. విదేశీ పర్యటనలు కూడా కొన్ని సందర్భాల్లో ఈ రంగాల వారు రద్దు చేసుకోవాల్సి వస్తుంది. టెక్నికల్ రంగం వారి శ్రమకు ఫలితం ఏమాత్రం కూడా కనిపించదు. ఇక మహిళలకు సమస్యలు, చిక్కులు తొలగుతాయి అని మాత్రం చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సంఘంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆప్తుల నుంచి అందే సమాచారం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అందరిలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని ఈ వారం ఈ రాశి వారు తెలుసుకుంటారు. తద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి కోరిక కూడా వీరికి ప్రారంభమవుతుంది. ఇక ఈ రాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో వారి కోరిక కొలిక్కి వస్తుంది. కాంట్రాక్ట్ రంగం వారికి అనూహ్యంగా కాంట్రాక్టులు దక్కుతాయి. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది. దీనివల్ల వీరి అవసరాలు తీరుతాయి. అదేవిధంగా
నూతన పొదుపు పథకాల్లో చేరాలి అన్న కోరిక కూడా ఈ వారం వీరికి కాస్త అధికమవుతుంది. కుటుంబానికి వస్తే కుటుంబ సభ్యులు వీరి పట్ల మరింత ప్రేమానురాగాలు చూపుతారు. శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కూడా నెలకొంటుంది. సంతానం నుంచి అందే ఒక కీలక సమాచారం వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే కొద్దిపాటి అనారోగ్య రుగ్మతలు తలెత్తిన ఉపశమనం కూడా లభిస్తుంది. ఇక స్థిరాస్తి వ్యవహారంలో ఉన్న ఒడిదుడుకులన్నీ కూడా ఈ వారం తొలగే అవకాశం ఉంది. గృహ నిర్మాణాలపై కూడా దృష్టి సారిస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న లాభాలు దక్కుతాయి. దీనివల్ల ఉత్సాహంగా ముందుకు సాగుతారు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఈ వారం మీరు సిద్ధపడతారని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే పదోన్నతి కోసం ఎదురు చూస్తారో అటువంటి వారు దానికి సంబంధించిన సమాచారం అందుకోవడం వల్ల సంతోషంగా గడుపుతారు. పని ఒత్తిడి కూడా ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ వారం నుంచి కాస్త తగ్గుతుంది. వైద్య, రాజకీయ, పారిశ్రామిక రంగం వారి యొక్క కృషి ఫలిస్తుంది. టెక్నికల్ రంగం వారికి భవిష్యత్ పట్ల కాస్త నూతన ఆశలు చిగురిస్తాయి. మహిళలకు కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది. దీనివల్ల ముందడుగు వేస్తారని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శివారాధన ప్రతినిత్యం చేస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి ధనురాశి. గోచార గ్రహ సంచారీత్యా ధనురాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే సహనము, నేర్పు ప్రధానంగా కూడా ఈ సమయంలో వీరికి ఎంతో ఉపయోగపడతాయి అని ఒక్క మాటలో చెప్పవచ్చు. ఎప్పుడైతే సహనాన్ని కోల్పోతారో, నేర్పుగా ఓర్పుగా వ్యవహరించడం వీరు చేయరో అప్పుడు వీరికి సమస్యలున్నవి ఎదురయ్యే అవకాశం అధికంగా ఉంది. అనుకున్నది సాధించాలి అన్న తపన కూడా అధికమవుతుంది. ఎవరి ప్రమేయం లేకుండానే ముఖ్యమైన వ్యవహారాలు చక్కదిద్దుతారు. అదేవిధంగా కొంతమంది మిత్రులు వీరికి సహకారాన్ని కూడా అందిస్తారు. విద్యార్థులకు ఈ వారం కాస్త అనుకూలంగానే గడుస్తుంది. ప్రముఖులతో ఉన్న పరిచయాలు ఈ వారం ఈ రాశి వారికి ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా పరిశీలన చేస్తే ఆర్థిక వ్యవహారంలో కొంత ఇబ్బందులు వచ్చినా సర్దుబాటు అవుతాయి. ఇస్తానన్న వారు జాప్యం చేసినా సరే డబ్బు మాత్రం ఇస్తారు అని చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే కుటుంబంలో వీరి మాట చెల్లుబాటు అవుతుంది. వీరి యొక్క ఆలోచనలు, అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. సోదరవర్గం వారితో సఖ్యత కూడా ఏర్పడుతుంది. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ ధనురాశి తల్లిదండ్రులు చేస్తారో అవన్నీ కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయానికి వస్తే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు వచ్చినా సర్దుబాటు అవుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆహార పానీయాల విషయంలో కాస్త జాగ్రత్త వహించడం, ముఖ్యంగా సమయానికి భోజనం చేయడం, చక్కగా నిద్రపోవడం ఈ రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, స్థలాలు కొనుగోలు ప్రయత్నాల్లో చక్కటి పురోగతి కనిపిస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల విషయంలో నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు బాగా కూడా మెరుగుపడతాయి. గత కొంతకాలంగా మందకొడిగా ఉన్న వ్యాపారాలు ప్రస్తుతం ఊపందుకుంటాయి. లాభాలకు ఎటువంటి లోటు కూడా ఉండదు అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే లక్ష్యాలను ఏదో ఒక విధంగా సాధిస్తారు. ఉద్యోగ జీవితాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తారు. చాకచక్యంగా కూడా వ్యవహరిస్తారు. వైద్య, క్రీడ, కళారంగం వారికి ఈ వారమంతా ఉత్సాహంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని భక్తిగా శ్రద్ధగా పఠించడం ఈ వారమంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. గోచార గ్రహ సంచారీత్యా మకర రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే అందరిలో కూడా గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. సేవా కార్యక్రమాల్లో కూడా తమ వంతు పాత్రను వీరు పోషిస్తారు. వీరిలో దాగి ఉండేటువంటి అంతర్గత శక్తి సామర్థ్యాలు ఈ వారం బయటపడే అవకాశం ఉంది. ఎవరి సాయం లేకుండా ప్రతి పని కూడా స్వయంగానే పూర్తి చేస్తారు. ఇక పలుకుబడి కూడా పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆర్థిక లావాదేవీలు బాగా కూడా ఊపందుకుంటాయి. రుణ భారం నుంచి కాస్త బయటపడతారు. కుటుంబపరంగా వస్తే కుటుంబ సమస్యలు కూడా తీరే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది. అదేవిధంగా సోదరులతోటి ఈ వారం మీరు కాస్త ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టినా చివరికి ఉపశమనం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి సన్నాహాలు ప్రారంభం చేస్తారు. అదేవిధంగా వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు గత వారం కంటే కూడా ఈ వారం మంచి లాభాలు చేతికంతాయి. పెట్టుబడులు కూడా చేతికంతాయి. వ్యాపార విస్తరణ చర్యలను వేగవంతం చేస్తారని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకు ఎట్టకేలకు ఈ వారం పని భారం నుంచి విముక్తి లభిస్తుంది. కళారంగం వారికి, క్రీడారంగం వారికి, రాజకీయ రంగం వారికి వారి కృషి ఫలించింది అన్న వార్త అందడం వల్ల సంతోషంగా గడుపుతారు. ఊహించని అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. టెక్నికల్ రంగం వారికి మనోనిబ్బరం అధికమవుతుంది. మహిళల యొక్క మనోవేదన ఏదైతే ఉందో అది తగ్గుముఖం పడుతుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే
సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈ వారం చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ లక్ష్యాలను సాధిస్తారు. ఇక ప్రత్యర్థులను, శత్రువులను కూడా తమ మాటలతోటి ఆకర్షిస్తారు. వారిని ఆకట్టుకొని తమ దారిలోకి తెచ్చుకుంటారు అని చెప్పవచ్చు. కొన్ని తీపి జ్ఞాపకాలు వీరికి ఈ వారం తరచూ గుర్తుకు వస్తాయి అని కూడా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు బాగా కూడా బలపడతాయి. రావాల్సిన బాకీలు చాలా వరకు కూడా చేతికంతుంది. పొదుపు బాటలో కూడా ఈ వారం వీరు పయనిస్తారు. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులందరితో కూడా సంతోషకరంగా గడిపే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఒకరికొకరు సహకరించుకుంటూ కొన్ని వేడుకలు కూడా దిగ్విజయంగా నిర్వహిస్తారు. సంతాన పరంగా కూడా శుభవార్తలను అందుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం పరంగా కొద్దిపాటి చికాకు తప్పకపోవచ్చు. ముఖ్యంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల యొక్క సలహాలు తీసుకోవడం, దీంతో పాటుగా సమయానుసారం ఆహార నియమాలు పాటించడం కూడా వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన ఈ వారం తొలగుతుంది. ఒప్పందాలు కూడా పూర్తి చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం లావాదేవీలు చాకచక్యంగా నడిపిస్తారు. అనుకున్నంత లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ఉన్న ప్రతిబంధకాలు క్రమేపీ కూడా తొలగుతాయి. పని భారం కూడా కొంతవరకు తగ్గుతుంది. వైద్య, పారిశ్రామిక, రాజకీయవేత్తలు అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. టెక్నికల్ రంగం వారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు అని చెప్పవచ్చు. మహిళలకేమో కుటుంబ సభ్యుల చేయూత లభించడం వల్ల ముందడుగు వేసి విజయాలు సాధించాలన్న కోరిక కూడా అధికమవుతుందని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ఈ వారం కుంభరాశి వారు కూడా హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని యథాశక్తిగా పఠించడం, ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ముఖ్యంగా సన్నిహితులతోటి కానీ, బంధువులతో కానీ విభేద లాంటివి ఏదైనా ఉంటే తొలగే అవకాశం ఉంది. ఆప్తుల సలహాల ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కూడా ఈ రాశి వారు విజయం సాధిస్తారు. ప్రముఖుల నుంచి ఒక కీలకమైన సమాచారం అందుకుంటారు. ఇక చిన్నటి స్నేహితులు వీరికి తారసపడి ఆశ్చర్యపరుస్తారని చెప్పవచ్చు. వారితో గతంలో జరిగిన విషయాలు, కష్టసుఖాలు పంచుకునే ప్రయత్నం చేస్తారు. వీరిలో దాగి ఉన్న తెలివితేటలను ఉపయోగించుకొని ఒక సమస్య నుంచి ఈ వారం వీరు గట్టెక్కుతారు. ఒక సంఘటన ఏదైతే ఈ వారం జరుగుతుందో అది ప్రధానంగా వీరి జీవితంలో ఒక మార్పుకు కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీనరాశి వారు దాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఖర్చులను తగ్గించుకోవాలి అనేటువంటి ఒక చక్కటి నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులందరితో కూడా సఖ్యంగా మెలుగుతారు. సోదరులు, సోదరిమణుల యొక్క ప్రేమానురాగాలు కూడా ఇవాళ వీరికి పుష్కలంగా లభిస్తాయి. వివాహ ప్రయత్నాలను ఈ రాశి వారు మరింత వేగవంతం చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే గతం కంటే కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిత్య కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గడుస్తుందని చెప్పొచ్చు. ఇక స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి ఒక అంగీకారానికి వస్తారు. ఒప్పందాలు కూడా చేసుకుంటారు. కొద్దిగా అడ్వాన్సులు కూడా చెల్లించే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. భాగస్వాములు వీరికి మరింత వెసులుబాటు కలిగిస్తారు. పెట్టుబడులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గడుస్తుంది. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. అదేవిధంగా కొన్ని నిర్ణయాలను కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. క్రీడా రంగం, వైద్య రంగం, పారిశ్రామిక రంగం వారికి ఆకస్మిక విదేశీయాన ప్రయాణాలు ఉండవచ్చు. టెక్నికల్ రంగం వారికి కూడా పరిస్థితులు కొంతవరకు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. మహిళలకు కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగే అవకాశం అధికంగా ఉంది. చిక్కుముళ్ళన్నీ కూడా వీడిపోతాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా మీనరాశి వారికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. విన్నరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో ఒక్కొక్క రాశి వారు ఈ వారం జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ప్రత్యేకంగా పాటించాలి అన్న అంశాలు ఇదండి ఇవాల్టి వారఫలాల ప్రత్యేక కార్యక్రమం. వచ్చే ఆదివారం నాడు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.